గురువు గారు, ఇప్పుడు చాలా మంది ప్రేమికులు అబ్బాయి అమ్మాయిని ఆకర్షించాలనుకుంటారు, అమ్మాయి అబ్బాయిని ఆకర్షించాలనుకుంటారు. అండ్ కొంతమంది పెళ్లి కావట్లేదు, ఏం చేసినా అసలు పెళ్లి జరగట్లేదు మాకు అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు. ఏం చేయాలి వీళ్ళంతా? ఇప్పుడు ఉండవలసిన దాంట్లో తల్లి, ఈ ప్రశ్న చాలా మంది దగ్గర నుంచి చాలా రకాలుగా అటంకులు పడుతూ, నిజమైన ప్రేమ కోసం పోరాడే దంపతులు, నిజమైన ప్రేమతో పోరాడే ప్రేమికులు చాలా రకాలుగా అవస్థలు పడుతూ దక్కి అవస్థ పడే వాళ్ళు కొంతమంది, దక్కక అవస్థ పడే వాళ్ళు కొంతమంది. నిజమైన స్వచ్ఛమైన ఆలోచనలతో ఆలోచన చేసి ఆరాట పడుతూ, మాకు ఇది కావాలి, మేము నిజాయితీగా ప్రేమిస్తూ ఉన్నాము, కొన్ని అటంకులు పడుతూ ఉన్నాము, ఆ ప్రేమలో మాకు మన్నన దొరకటం లేదు, కొంత పెద్దల వల్ల కొద్దిగా మన్నన దొరకటం లేదు, కొన్ని అటంకులు జరుగుతూ ఉన్నాయి, ప్రేమించిన అమ్మాయి ఇబ్బంది చేస్తూ ఉంది, ఆమె మళ్ళీ దారి తప్పి ఏనే రకంగా పోతూ ఉంది, కొన్ని అటంకులు వస్తూ ఉన్నాయనే దానికి కూడా మనం మంచి మార్గాన్ని చేయవచ్చు. ఎట్లా అంటే తల్లి, మనిషిలో నిజాయితీ చాలా అవసరం. ఆ నిజాయితీతో ఉండవలసిన స్నేహంలో వాళ్ళు అమ్మాయి గాని అబ్బాయి గాని వాళ్ళిద్దరు అనుకూలమైన స్థాయిలో నడవడైతూ ఉంటే, వాళ్ళ ప్రేమను మనకు అన్ని విధాలుగా అనుకూలంగా అయ్యేటట్టు, పెద్దల నుంచి మన్నన పొందే విధంగా, వాళ్ళ అనుకూలమైన దిశలో నడిచే విధంగా, వాళ్ళ స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయా లేవా, వాళ్ళిద్దరి మధ్యలో బంధన పడే అవకాశం ఉందా లేదా, దీంట్లో ఉండవలసిన అటంకులు ఎలాంటి అనేది మనం గమనించి వాళ్ళకు కూడా మనం మంచి ఆ మార్గాన్ని చూడవచ్చు. వాళ్ళలో ఉండవలసిన స్థితిగతుల్లో కూడా మనం మార్చవచ్చు. వాళ్ళ నిజమైన ఆలోచనే వాళ్ళని మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొంతమంది అలాగ ప్రేమించి కళ్యాణం చేసుకొని అవస్థలు పడుతూ బాధలు పడే వాళ్ళని కూడా మనం చాలా మందిని చూస్తున్నాం. అది ఎందువల్ల నడుస్తూ ఉంది? వాళ్ళలో ఉండవలసిన స్థితిగతులు మారటం. ముందు స్నేహం ఎక్కువగా ఉంటుంది, నడవడి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ కళ్యాణం చేసుకోవటం వల్ల వాళ్ళలో ఉండవలసిన ద్వేషాభావాలు పెరిగిపోయి, ఈర్ష్యాభావాలు పెరిగిపోయి, అప్పుడున్న ప్రేమలు ఇప్పుడు దొరకక, అప్పుడున్న అభిమానాలు ఇప్పుడు దొరకక, వాళ్ళ జాతక చక్రాలు కలవక, వాళ్ళ స్థితిగతులు అనుకూలం లేక, వాళ్ళకు ఉండవలసిన సమస్యలు పెంచుకొని, వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగి, ఇలాగ మన ఇబ్బందులు పొందే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఆదరణ చాలా ముఖ్యం. ఒక మనిషికి అర్థం చేసుకునే తత్వం అనేది ప్రతి ఒక్క జీవికి ఉండాలి. ముందున్నంత అభిమానం తర్వాత ఉండటం లేదు. ఎందుకంటే ముందు ఉండవలసింది వాళ్ళ ఆలోచన అనేది ఆరాటంతోనే పోతూ ఉంటది. ఆరాటం అయిపోయిన తర్వాత మనసులో ఉండవలసిన స్థితిగతులు కోల్పోయి, జ్ఞానశక్తిని కోల్పోయి, ఆ మనసులలో మనన అనేది లేకోకుండా మనస్థితులు కోల్పోయి మళ్ళీ ద్వేషాలు పెంచుకోవడం మొదలవుతుంది. అలాంటి స్థితులలో ఉన్న వాళ్ళకు కూడా మనం ఒక దారి చేయవచ్చు. వాళ్ళ జీవిత చక్రాలు కుదురు పడే విధంగా, వాళ్ళకి మళ్ళీ అండర్స్టాండ్ ఏర్పడే విధంగా, వాళ్ళు మళ్ళీ మంచిని ఒకళ్ళని అర్థం చేసుకునే విధంగా, వాళ్ళ జీవితాల చక్రమైన మార్గంలో నడిచే విధంగా, వాళ్ళ భార్య భర్తలు ఎందుకు కూడా బలమైన ఒక చక్కటి మార్గాన్ని చేసి, వాళ్ళ జీవితంలో మళ్ళీ తలెత్తుకోకుండా చెడుని, వాళ్ళ దాంపత్య జీవితం హ్యాపీగా నడిచేటట్టు మనం వాళ్ళ జీవితాలను కూడా చక్కపరచవచ్చు అమ్మా. అలాంటి చక్కపరచడం వల్ల వాళ్ళు ఏమైతుంటుందంటే, వాళ్ళు ఒకళ్ళ గ్రహస్థితికి లోనైపోయి ఉన్నారా, లేదా ఎదుట వాళ్ళ వల్ల కొంతమంది వల్ల కొద్దిగా నష్టపోయి ఉన్నారా, ఏదైనా చెడు ప్రభావం జరిగిందా, మంచి చేసుకుంటూ వస్తూ ఉన్న వాళ్ళకి సడన్ గా ఆటంకం జరగడం అనేది వాళ్ళకి ఏదో ఒక చెడు జరిగి ఉంటుంటుంది. ఎవరో ఒకరు కట్టడి చేసి ఉంటారు, ఏదో ఒక సమస్య ఏర్పడి ఉంటుంది. ఆ స్థితుల వల్లనే వాళ్ళలో ఉండవలసిన మార్పులు కొన్ని జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాంటి మార్పులు అనేది దేని వల్ల వాళ్ళు చెడుగా దారి తీస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితానికి ఎందుకు ఆటంకం జరుగుతుంది అనేది కూడా మన స్వయంగా పరిశీలించి, వాళ్ళ జాతక చక్రం, వాళ్ళ జీవిత చక్రం, వాళ్ళ ఫోటో పేరు, వాళ్ళ జీవితంలో అసలు ఎందువల్ల నడిచింది, ఎప్పుడు కళ్యాణం జరిగింది, ఈ కళ్యాణ దశను బట్టి ఇప్పటి వరకు ఏ ఆటంకం ఎక్కడెక్కడ జరిగింది అనేది మనం క్షుణ్ణంగా పరిశీలించి, వాళ్ళ జీవిత చక్రాన్ని ఒక మంచి మార్గంలో పెట్టి, వాళ్ళ జీవితం ఎలాంటి అడ్డంకు లేకుండా ఒకరికి అండర్స్టాండ్ పెరిగే విధంగా, ఒకరిని చూసి ఒకరు అర్థం చేసుకునే విధంగా వాళ్ళ జీవితాల్లో మనం మంచి మార్గంలో చేయొచ్చమ్మా. గురుగారు, కొంతమందికి ఎన్ని సంబంధాలు వస్తున్నా సరే పెళ్లి మాత్రం అవ్వదు. ఏదో ఒక విషయంలో ఆ పెళ్లి సెట్ అవ్వదు. ఎందుకంటారు? వాస్తవానికి అయితే అలాంటి యోగంలో ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. కొంతమందికి నాగదోషం ఉంటుంది, కొంతమందికి కుజ దోషం ఉంటుంది, కొంతమందికి కళ్యాణ దోషం, అక్షంతల దోషం ఉంటుంది,
వాళ్ళల్లో ఉండవలసిన స్థితి ఇప్పుడు 40, 50, 35, 45 ఏళ్ళు వచ్చినా కానీ కళ్యాణం జరగదు. కొంతమందికి అమ్మాయిని చూస్తే అబ్బాయికి నచ్చదు, అబ్బాయికి చూస్తే అమ్మాయికి నచ్చదు. ఒకరికొకరికి అండర్స్టాండే ఆలోచన పెళ్లి మీదనే జాస్ ఉండదు మీద కొంతమందికి మీద. ఇలాగ ముడిపడిన వాళ్ళల్లో ముఖ్యంగా ఆ సమస్య అతని జాతక చక్రం ఆ మనిషిని ఏ దిశలో నడిపిస్తుంది? కుజదోషానికి నడిపిస్తుందా, లేదు నాగదోషంలో నడిపిస్తుందా, లేదు అతని స్థితి అలా ఉందా? ముందు ముఖ్యంగా మనిషి స్థితి ముందు తెలుసుకోవాలి. అతను ఏ వయసు నుంచి అతని గడియ కళ్యాణ గడియలు పడే టైం కొన్ని ఉంటాయి. ఆ గడియ అతనిలో ఉందా లేదా, అతనికి ఎలాంటి అవాంతరం వల్ల ఈ పెళ్లి మీద ఆలోచన చచ్చిపోతుంది, ఎందుకు ముడి పడటం లేదు అనేది మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. దానికి భూగర్భాంజన వేయాలి. భూగర్భాంజన వేసి అతనిలో ఉండవలసిన లోతుపాతులు, పంచభూత బంధనలు, అతనిలో ఉండవలసిన దోష స్థితి, అతనిలో ఉండవలసిన కళ్యాణ స్థితి, అతనికి ఉండవలసిన ఏ స్థితినైనా కానీ అతనిలో ఉండవలసిన మనం గమనించి అతనికి ఎప్పుడు పెళ్లి అవుతుంది, అతను ఎప్పుడు నిలబడగలుగుతాడు, అతనికి కళ్యాణ యోగం ఉందా లేదా, అతను ఏ దశలో నడిపిస్తే కళ్యాణం నడుస్తుంది, ఆ అమ్మాయి ఏ దశ నుంచి వస్తే అతనికి కలుస్తుంది, ఆ అమ్మాయి ఈ దశలో ఉందా, తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఈ 4 దిశలలో అతనికి ఏక దశ నుంచి నడిపిస్తే ఆ అబ్బాయికి కళ్యాణం జరుగుతుందా, ఆ అమ్మాయికి కళ్యాణం జరుగుతుందా అని మనం క్షుణ్ణంగా పరిశీలించి, అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మీద స్త్రీ పురుషులలో ఎవరైనా సరే మీద ఎవరికైనా ఇలాంటి ఆటంకం ఉంటుంది. అది మనం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ జీవిత చక్రానికి మనం మంచి మార్గాన్ని ఏర్పాటు చేయొచ్చమ్మా. ఓకే గురువు, ధన్యవాదాలు. శుభం భూయాలు.